హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా ఆపరేషన్. సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపు. 4 జేసీబీలతో కూల్చివేత. కమలం అధ్యక్ష పదవులపై ఉత్కంఠ. నేడు నామినేషన్లకు ఛాన్స్, రేపు అధికారిక ప్రకటన. హైదరాబాద్ ఔటర్పై రోడ్డు ప్రమాదం. వరుసగా ఢీకొన్న 9 కార్లు. తప్పిన ప్రాణాపాయం. మంత్రాలయంపై సైబర్ కన్ను. నకిలీ వెబ్సైట్లతో మోసపోతున్న భక్తులు. అలర్ట్ అయిన మఠం సిబ్బంది. సెంట్రల్ బ్యాంకులో చోరీకి యత్నం. అలారం మోగడంతో దొంగలు పరార్. మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఘటన. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. కాలిపోయిన నగదు, వస్తువులు. ఎన్టీఆర్ జిల్లా సొబ్బలలో ఘటన. గంజాయి మత్తులో బీభత్సం. విచక్షణ మరిచి కొట్టుకున్న యువకులు. పెద్దాపురం మరిడమ్మ జాతరలో ఘటన. శ్రీశైలానికి పెరిగిన తాకిడి. భక్తులతో కిటకిటలాడుతున్న క్షేత్రం. దర్శనానికి 2 గంటల సమయం. తిరుమలలో కారు దగ్ధం. జీఎన్సీ టోల్గేట్ దగ్గర తగలబడ్డ వాహనం. కర్ణాటక నుంచి వస్తుండగా ప్రమాదం. కద్దిరి చిన్నారి కేసుని ఛేదించిన పోలీసులు. కేరళ నుంచి క్షేమంగా తరలింపు. తల్లిదండ్రులే అమ్మారన్న ఫిర్యాదుపై విచారణ. బాపట్ల జిల్లాలో విషాదం. సముద్ర స్నానానికి వెళ్లి 2 యువకులు మృతి. రామాపురం, వాడరేవు బీచ్ల్లో దుర్ఘటనలు. శ్రీశైలం జలాశయానికి వరద. ఇన్ఫ్లో 1,56,554 క్యూసెక్కులు. పెరుగుతోన్న నీటి మట్టం. దేశమంతటా నైరుతి రుతుపవనాల విస్తరణ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం. కోస్తా జిల్లాలకు వాన సూచన. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు. ఉత్తరాఖండ్లో శిథిలాల కింద 10 మంది. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. వెయిటింగ్ లిస్ట్ పై కొత్త నిర్ణయం. ఇకపై ఇబ్బంది లేకుండా 8 గంటల ముందే చార్ట్. కశ్మీర్కు పెరిగిన టూరిస్టులు. మళ్లీ కళకళలాడుతున్న పహల్గాం. హోటళ్లలో పెరిగిన ఆక్యుపెన్సీ.